అమర్ గారు వెబ్ అనలిస్ట్ మనతో పాటు ఇప్పుడు ఈ విషయంపై మాట్లాడేందుకు అమర్ గారు ఉన్నారు. అమర్ గారితో ఈ విషయం పైన కొంత పూర్తి వివరాలు తెలుసుకుందాం. అమర్, ఈ వివరాలు చెప్పండి, అసలు ఏం జరిగింది, ఏం చేశారు వాళ్ళు, ఆ వివరాలు పూర్తిగా మనం ఒకసారి చెప్తే మన నిజమేందో బయట తెలుస్తుంది. సంజయ్ గారు, సాక్షి వెబ్సైట్ ఏదైతే న్యూస్ వెబ్సైట్ ఉందో, న్యూస్ వెబ్సైట్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అనే ఒక ట్యాగ్ ను గత కొద్ది నెలలుగా మిస్యూజ్ చేస్తూ, ఒక రకంగా చెప్పాలంటే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వీక్షకుల మీద సాక్షి వార్తలను బలవంతంగా రుద్దేందుకు ఒక కుట్ర పన్నింది. దీనిలో భాగంగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ట్యాగ్ ను ఉపయోగిస్తూ వారి వార్తలకి ఈ ట్యాగ్ లను ఉపయోగించడం ద్వారా ఎవరైనా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అని సెర్చ్ చేయగానే అందులో సాక్షి వార్తలు కనిపిస్తాయి. ఒక 5 నిమిషాలు 6 నిమిషాలు వార్తలు చూద్దామని ఎవరైనా యూజర్ వెబ్సైట్ కి వచ్చినప్పుడు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ న్యూస్ అని కొట్టినప్పుడు ఆంధ్రజ్యోతి న్యూస్ అని సెర్చ్ చేస్తే ఆ సాక్షి ఫస్ట్ 1-2 సాక్షి కనిపిస్తే ఆటోమేటిక్ గా అతను సాక్షి మీద క్లిక్ చేస్తే తన టైం ని 5-6 నిమిషాలు అయిపోతుంది, దాని మీద స్పెండ్ చేసి వెళ్ళిపోతాడు. అట్లా ఆంధ్రజ్యోతికి వచ్చే ఆదరణను తిప్పికొట్టేందుకు సాక్షి ఒక కుట్రకు పన్నింది. దీనిని బహిర్గతం చేసిన తర్వాత ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వరుస కథనాలతో బహిర్గతం చేసిన తర్వాత సాక్షి సైలెంట్ అయిపోయింది. తప్పు చేసింది కాబట్టి సాక్షి తప్పు చేసింది, 100కి 100% పొరపాటు చేసింది, ఒక రకంగా అనైతిక చర్యలకు పాల్పడి ఇది కాబట్టి నోరు మూసేసింది. ఒక రకంగా చెప్పాలంటే ప్రస్తుతం ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ట్యాగ్ ను అయితే డిలీట్ చేసింది. వాళ్ళ ట్యాగ్ లిస్ట్ లో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ట్యాగ్ లిస్ట్ ను డిలీట్ చేసింది. కానీ ఏ వార్తలకైతే ఆ ట్యాగ్ ను ఉపయోగించిందో ఆ వార్తల్లో మాత్రం ఆ ట్యాగ్ డిస్ప్లే అవుతూ ఉంటుంది. కానీ ఆ ట్యాగ్ మీద డిస్ప్లే చేసినప్పుడు ఆ వార్తలు అయితే డిస్ప్లే అవ్వవు. ఇక నుంచి అంటే సాక్షి ఎవరైతే సాక్షి యాజమాన్యం స్పందించి ఆంధ్రజ్యోతి ప్రజల ముందు దోషిగా నిలబెట్టింది సాక్షి ఎలాంటి చౌర్యానికి పాల్పడింది, ఎట్లాంటి మిస్యూజ్ కి పాల్పడింది అనే విషయాన్ని తేల్చి చెప్పడంతో ఒక్కసారిగా చేసేది ఏమీ లేక జనరల్ గా సాక్షి ఏదైనా తన తప్పు లేకపోతే ఇమీడియట్ గా కౌంటర్ ఇస్తుంది. కానీ 100కి 100% తప్పు చేసింది, దోషిగా సమాజం ముందు నిలబడింది కాబట్టి ఇమీడియట్ గా దాన్ని డిలీట్ చేసే ప్రయత్నం చేసింది. కానీ వార్తలు కొన్న ట్యాగ్ లైన్ ను డిలీట్ చేయలేదు. ఎందుకంటే ఆ వార్తలు కొన్న ట్యాగ్ లైన్ డిలీట్ చేసినట్లయితే ఆ వార్తని వాళ్ళు ఒక వారం క్రితమో లేకపోతే 10 రోజుల క్రితమో పబ్లిష్ చేసి ఉండొచ్చు, లేకపోతే నిన్న పబ్లిష్ చేసి ఉండొచ్చు. ఆ వార్తకి సంబంధించి ట్యాగ్ లైన్ ని డిలీట్ చేసి అప్డేట్ న్యూస్ ని కనుక అప్డేట్ చేసి పబ్లిష్ చేస్తే అది తాజా వార్తల్లోకి వచ్చేస్తుంది. అంటే పాత వార్తను ఈ రోజు పోస్ట్ చేసినట్టు వస్తుంది. కాబట్టి ఇంక చేసేదేమీ లేక వాళ్ళ పరువు పోతుంది. కాబట్టి మొత్తానికి అట్లా చేస్తే ఆ ట్యాగ్ వార్తలకున్న ట్యాగ్ లైన్ అలాగే ఉన్నాయి. కానీ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అనే ట్యాగ్ ని మాత్రం ఆ సాక్షి డిలీట్ చేసింది. ఇప్పటి నుంచి అయినా సరే యూజ్ చేయకుండా ఉంటుందని చెప్పేసి ఆశించాలి. సేమ్ టైం చెప్పండి అమర్ గారు, ఇలా చేయడం వల్ల వాళ్ళు ఏం ఆశిస్తున్నారు, సాక్షి ఏం ఆశిస్తుంది? యాక్చువల్ గా సాక్షి ఏంటంటే ప్రస్తుతం ఆ ఎలక్షన్స్ తర్వాత కానీ ప్రస్తుతం సాక్షి యొక్క వ్యూస్ పడిపోయింది. వెబ్సైట్ లో కానీ పేపర్ సర్క్యులేషన్ పడిపోయింది, టీవీకి టీఆర్పీ రేటింగ్ పడిపోయింది. అట్ ది సేమ్ టైం వ్యూవర్స్, వెబ్సైట్ యొక్క వ్యూవర్స్ ఇప్పుడు అందరూ కూడా చాలా మంది ఏం చేస్తున్నారంటే ఈ పేపర్ ని చదివే తీరిక, టీవీని చూసి ఇది లేకపోవడంతో ఉన్న కొద్దిసేపు మొబైల్లో వెబ్సైట్ లో న్యూస్ చూడడానికి టైంని కేటాయిస్తున్నారు. ఈ సందర్భంలో చేయగలిగింది ఏంటి, ఆంధ్రజ్యోతికి ప్రస్తుతం వ్యూవర్షిప్ బాగుంది, ఆంధ్రజ్యోతికి ఆదరణ పెరుగుతుంది. కాబట్టి ఆంధ్రజ్యోతికి ట్యాగ్ లైన్ ఉపయోగించుకున్నట్లయితే ఆ ట్రాఫిక్ ని, ఆంధ్రజ్యోతికి వచ్చే ట్రాఫిక్ ని కొంతైనా మనం డైవర్ట్ చేసుకోవచ్చు, తద్వారా మనుగడ సాగించాలనే ఒకే ఒక కుట్రపూరితమైనటువంటి ఉద్దేశం. అనైతిక చర్య. ఒక సంస్థ ఇంకో సంస్థకు సంబంధించిన ట్యాగ్ లైన్ ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించదు. ఇప్పుడు ఎన్డీటీవీ వాడు సిఎన్ వేరే వెబ్సైట్ కి సంబంధించిన ట్యాగ్ లైన్ ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించడు. దాని రిపబ్లిక్ టీవీకి సంబంధించిన ట్యాగ్ లైన్ ఉపయోగించడు. కానీ సాక్షి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అనేటువంటి పాపులర్ వెబ్సైట్ ఏదైతే ఉందో ప్రజల్లో ఆదరణ ఉంది. దీని వెనుకున్న ఒకటి సంజయ్ గారు కుట్ర, ముఖ్యంగా కుట్రలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్నటువంటి సాక్షి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ట్యాగ్ లైన్ మిస్యూజ్ చేస్తూ పోయింది. ఎప్పుడైతే మన ఆంధ్రజ్యోతికి సంబంధించినటువంటి టెక్నికల్ టీమ్ దీనిని పసిగట్టి ఆ విషయాన్ని బహిర్గతం చేయడంతో పాటు ప్రజల ముందు దోషిగా నిలబెట్టిందో వెంటనే సవరించుకునే ప్రయత్నంలో కొంత చేసింది. బట్ వాళ్ళు చేసిన తప్పు మాత్రం అట్లానే ఉండిపోతుంది. సంజయ్ గారు, అమర్ గారు, ఇంకొక ప్రశ్న ఒకటి ఉంది. సాక్షి వెబ్సైట్ చేసినటువంటి ఈ చీప్ ట్రిక్ వల్ల
జనంలో ఎలాంటి అభిప్రాయం ఉంటుంది? టెక్నికల్గా ఏమన్నా ఏం ఆశిస్తున్నారు వాళ్ళు టెక్నికల్ వాళ్ళు? యాక్చువల్ ఒకటండి, సాక్షి అలా చేయడం వల్ల వాళ్ళ వ్యూవర్షిప్, ఇప్పుడు ఏబిఎన్ ఆంధ్రజ్యోతిని సెర్చ్ చేయగానే సాక్షి వార్త ఓపెన్ అనుకోండి, ఇందులో ఏమైనా ఆంధ్రజ్యోతి వార్త ఉందేమో అని ట్యాగ్ చేసి దాని మీద కొంతసేపు స్పెండ్ చేస్తాడు. స్పెండ్ చేస్తున్నప్పుడు వాళ్ళు కూడా వ్యూవర్షిప్, ఇప్పుడు మార్కెట్ లో పోటీ సంస్థల్లో సాక్షి చాలా వెనకబడిపోతుంది. ప్రజెంట్ సాక్షి వెబ్సైట్ వ్యూస్ తగ్గుతున్నాయి. ఈ కారణంతో ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి ఈ మధ్య కాలంలో గతంతో పోల్చుకుంటే భారీగా వ్యూస్ పెరిగే, ట్రాఫిక్ బాగుంది. మార్కెట్ లో గూగుల్ కూడా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వార్తలను ఎక్కువగా ప్రమోట్ చేస్తుంది. ఈ నేపథ్యంలో సాక్షి వార్తలు పెద్ద ప్రమోట్ అవ్వట్లేదు గూగుల్ షోకేస్ లో కానీ, డిస్కవరీలో కానీ. ఇలాంటి సందర్భంలో తప్పుదో టెక్నికల్ గా గూగుల్ ఏబిఎన్ ని కూడా ఎక్కువ ప్రమోట్ చేస్తుంది. అంటే ఏబిఎన్ ఇచ్చే వార్తలు అలాంటివి, అలాంటప్పుడు ఆంధ్రజ్యోతి ఇచ్చే వార్తలు అలాంటివి కాబట్టి గూగుల్ ఎక్కువ ప్రమోట్ చేస్తుందని ఏబిఎన్ సాక్షి వార్తను ఏబిఎన్ వ్యూవర్స్ చదివించేందుకు ఒక కుట్ర. ఇది మెయిన్ ట్రాఫిక్. పోటీ ప్రపంచంలో ఎవరిదైనా వ్యూవర్షిప్ ఎంత ఉంది అనేది, ఆ వ్యూస్, ఆ ట్రాఫిక్ కి సంబంధించినటువంటి దాన్ని ఏబిఎన్ తగ్గించేటువంటి ఒక కుట్రగానే మనం చూడాలి. అసలు దీని వెనుకాల ఉన్నటువంటి, మీరు కుట్ర అంటున్నారు కదా, దీని వెనుక ఏం జరుగుతుంది? సంజయ్ గారు ఒకటేనండి, దీని వెనకాల మెయిన్ ఏంటంటే సాక్షికి సంబంధించి సాక్షికి సంబంధించి ఇచ్చేటువంటి వార్తలు ఎప్పుడు కూడా ఆ వార్తలని ఎక్కువ ఇప్పుడు ఎవరు విశ్వసించడం లేదు. విశ్వాసం లేని వార్తలను ఇస్తుంది, కానీ వాటిని ఎట్లలో బలవంతంగా చదివించాలి. ఇప్పుడు ఒక వెబ్సైట్ యొక్క ట్రాఫిక్ క్రమేపీ తగ్గుతూ ఉంటే దానికి పెద్దగా పాపులారిటీ ఉండదు. పాపులారిటీ ఉన్నప్పుడు గూగుల్ కూడా ఆర్టికల్స్ పెద్దగా ప్రమోట్ చేయదు, వాళ్ళ ఇన్కమ్ తగ్గిపోతుంది. వెబ్సైట్ కి సంబంధించి రన్ చేయడం కష్టం కాబట్టి ఇప్పటికే వాళ్ళ టీవీ, పత్రిక చాలా లాస్ లో ఉంది. వెబ్సైట్ ద్వారా అయినా కొద్దిగా ఫస్ట్ మనం ముందుకు పోవాలి అనేది ఒక కుట్ర. యాక్చువల్ గా బిజినెస్ లో చీఫ్ ట్రిక్స్ ని ఫాలో అవుతూ ఉంటారు కొంతమంది. అట్లా సాక్షి కూడా ఒక చీఫ్ ట్రిక్ ని ఫాలో అయ్యి ఆంధ్రజ్యోతి ట్రాఫిక్ ని తగ్గించేటువంటి ఒకే ఒకటి. ఆంధ్రజ్యోతి ట్రాఫిక్ తగ్గటం అంటే కొంత సాక్షి ఒక వ్యూవర్ ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు వెబ్సైట్ మీద, ఆంధ్రజ్యోతి పేపర్ మీద, వెబ్సైట్ మీద స్పెండ్ చేయాలనుకుంటాడు. కానీ దాన్ని సాక్షి మీద స్పెండ్ చేయడం ద్వారా వాళ్ళ ట్రాఫిక్ పెరుగుతుంది, వాళ్ళ వ్యూస్ పెరుగుతాయి, ఇతర వాళ్ళ ఇన్కమ్ కూడా పెరుగుతుంది. అది ఆంధ్రజ్యోతికి తగ్గించాలని. దీన్ని మనం ఎప్పుడైతే పసిపెట్టామో అప్పుడు వాళ్ళు కొంత తోకముడిచారని చెప్పుకోవాల్సి ఉంది.